డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు. 3 దశాబ్దాలకు పైగా పవన్ క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే, ఇతర యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉన్న సమయంలో నిరంతర సాధన చేశారు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు. 3 దశాబ్దాలకు పైగా పవన్ క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే, ఇతర యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉన్న సమయంలో నిరంతర సాధన చేశారు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్